సీజన్ నుంచి 500 బోనస్ ఇస్తామంటే గనక ఈసారి రైతులకు కొంత వెసులుబాటు అనుకోవాలా, ఎంకరేజ్మెంట్ అనుకోవాలా? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఎట్లా చూడొచ్చు? ఓ శ్రీకాంత్, సమస్య అది కాదు కదా. సమస్య ఏంటి అని అంటే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన మనకు చర్చ. కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగింది? మే 20వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది వాళ్ళ హామీ. అప్పుడైతే మెన్షన్ చేయలే. యాక్చువల్ గా ఇది వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కాదు, డిక్లరేషన్ లో ఒక భాగం ఇది. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, 5 డిక్లరేషన్లు ఇచ్చారు. 5 డిక్లరేషన్ లో 2022 మేన వరంగల్లోనే డిక్లరేషన్ ఇచ్చారు, రైతు డిక్లరేషన్ ఇచ్చారు. ఆ రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీనే వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. బట్ అప్పుడైతే కండిషన్స్ అప్లై అయితే చెప్పలేదు. వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తాము, ఎందుకనంటే ఇస్తున్నటువంటి ఎంఎస్పి తక్కువగా ఉంది అనేటటువంటి విషయం. మీరు చూడండి, వాస్తవంగా మనకి అగ్రికల్చర్ నిపుణులు చెప్పేది ఏంటి అని అంటే, ఒక్కొక్క క్వింటా వరి ధాన్యానికి ప్రొడక్షన్ కాస్ట్ 2400 రూపాయలు అవుతుందట. కానీ మనం ఇస్తున్నది ఎంత? ఏ గ్రేడ్ కి 2250 రూపాయలు ఇస్తున్నాం. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా ఎంఎస్పి తక్కువ ఉంది అనేది కదా. అందుకే అగ్రికల్చర్ నాన్ ప్రాఫిటబుల్ గా మారిపోయినటువంటి వ్యవస్థ అదే మనకు కనపడుతుంది కదా. లాభసాటిగా లేదు వ్యవసాయం అంటే. వాళ్ళు నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ కి మనం ఇస్తున్నటువంటి ఎంఎస్పికి ఏ పంటకి సరిపోవట్లేదు అనేది రైతులు చేస్తున్నటువంటి డిమాండే కదా. కాబట్టి ఇప్పుడు మనకు వరికిస్తున్నటువంటి ఎంఎస్పి కూడా ప్రొడక్షన్ కాస్ట్ కి ఈక్వలైజేషన్ కావటం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము హామీ ఇస్తున్నాము, వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తాము ప్రతి క్వింటా పైన అనేటటువంటి హామీ ఇచ్చింది. బట్ ఇప్పుడు క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటది? ఈ కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ ఒకే ఒక యాటిట్యూడ్ తో ఉంటాయి. ఏంటి అంటే పథకాలని ప్రకటిస్తారు, అమల్లోకి తీసుకొచ్చేసరికి కండిషన్స్ అప్లై అంటారు. కండిషన్స్ అప్లై ఎట్లా పెడతారు? ఆర్థిక భారాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకునేటటువంటి విధంగానే ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అతీతం కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అతీతం కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా అతీతం కాదు. అన్ని పార్టీలు కూడా ఆర్భాటంగా ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాలను ప్రకటిస్తుంటారు. తీరా అమల్లోకి వచ్చేసరికి కండిషన్స్ అప్లై అంటారు. ఇప్పుడు అదే కదా జరిగింది. ఏంటది? మేము 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తాము, కాకపోతే సన్నాలకు మాత్రమే ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. దాంతో ఈ వివాదము, ఈ చర్చ ఇదంతా మొదలైంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లోనైతే ఆ విధమైనటువంటి కండిషన్ పెట్టలేదు. వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. బట్ ఇవాళ ఆర్థిక భారాన్ని తప్పించుకోవటం కోసం మాత్రమే ఈ విధమైనటువంటి కండిషన్ పెట్టినట్టుగా మనకి స్పష్టం అవుతుంది. మొత్తం రాష్ట్రంలో ఖరీఫ్ లో గాని, రబీలో గాని ఆల్ టుగెదర్ పండేటటువంటి వరి ధాన్యం పైన కొనుగోలు కేంద్రాలకు వచ్చింది రాంది మొత్తం లెక్క చూస్తే 1,20,00,000 రూపాయలు, 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది అనేటటువంటి ఒక మామూలు లెక్క, ఒక ఎగ్జాంపుల్ లెక్క అనుకుందాం పట్టరాదండి. బట్ ఇది మొత్తంలో 10% మాత్రమే సన్నాలు ఉంటాయి అని అన్నారు. అంటే మొత్తం వరికిస్తే 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతుంది. ఓన్లీ సన్నాలకి ఇస్తే దరిదాపు 1,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అంటే 5,000 కోట్ల రూపాయల భారం నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్లుగా మనకి కనపడుతుంది కదా. రెండోది ఏంటి అంటే, మీకు 2 సీజన్స్ లో కూడా ఏం వడ్లేస్తారు తెలంగాణ ప్రజలు, ఏం పండిస్తున్నారు సంప్రదాయకంగా అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశమే కదా. మీకు రబీకి వచ్చేసరికి 90% దొడ్డు వడ్లే వేస్తారు, ఓ 10% అది సెల్ఫ్ కన్జంప్షన్ కోసం మాత్రమే, స్వయం వినియోగం కోసం మాత్రమే, వాళ్ళు వాడుకోవడం కోసం మాత్రమే సన్నాలు వేస్తారు. కానీ తర్వాత మీకు ఖరీఫ్ కి వచ్చేసరికి 40% మాత్రమే సన్నాలు వేస్తారు, 60% అప్పుడు కూడా దొడ్లు వేస్తారు. దానికి కారణం ఏంటంటే సన్నాలు దిగుబడి తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లు పండించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారనేటటువంటి విషయం మనం చూసాం కదా. 2022లో కూడా ఇదే సమస్య తలెత్తింది కదా. కేంద్రం కొనాలన్నా వడ్లు, రాష్ట్రం కొనాలనే సమస్య ఎంత తీవ్రంగా వివాదం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేది మనకు తెలుసు కదా. కాబట్టి మళ్ళీ ఇంకోటి, సన్న వడ్లలో సొంత సెల్ఫ్ కన్జంప్షన్ కి వాడుకుంటారు, మీరు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటారు. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే ఎంఎస్పి కంటే ఎక్కువ వస్తుంది. మీకు దొడ్డు వడ్లకే కదా మనకు కావాల్సిన ఎంఎస్పి. కొనుగోలు కేంద్రాలకి 90% వచ్చేది ఏంటది? దొడ్డు వడ్లే వస్తాయి. ఎందుకు వస్తాయి? వాటికి ఎంఎస్పి వస్తుంది అన్నటువంటి ఆశతోటి రైతులు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తారు. కానీ సన్న వడ్లు ఎక్కడ వస్తాయండి కొనుగోలు కేంద్రాలకు? అదంతా బహిరంగ మార్కెట్ లో 3,000 రూపాయలకు పైననే అమ్ముకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంఎస్పి 2,250 రూపాయలు మాత్రమే ఏ గ్రేడ్ కుంటే, అంతకంటే తక్కువ 1,800 రూపాయలకి రైతులు అమ్ముకుంటుంది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము తన హామీ నుండి తప్పుకోవద్దనేదే నా అభిప్రాయం.
రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదండి. రైతుల కోసం 6,000 కోట్ల రూపాయలు మనం పెట్టలేమా? అది పెద్ద కష్టం అవుతుందా? కాదు. బట్ ఇప్పుడు లింగం యాదవ్ గారు 40,000 కోట్ల రూపాయల రుణమాఫీకి ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం. శ్రీకాంత్ ఒక్క మాట చెప్తా. లింగం యాదవ్ అని స్పందించమని నేను మాట్లాడిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుని రఘురామ్ రాజన్ ని, మాంటెక్ సింగ్ అహులువాలి అని తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి వాళ్ళ సలహాలు అడిగారు. వాళ్ళిద్దరు చెప్పింది ఏంటో తెలుసా? దుబారా తగ్గియండి, ఏ స్కీమ్ నైనా అమలు చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. కానీ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం